మేము అక్కయ్య ఫంక్షన్కి వచ్చేసాము. హాయ్ చెప్పు నువ్వు కూడా. నువ్వు హాయ్ చెప్పు. హాయ్. నువ్వు వెనక్కి రా శోభా. అమ్మాయికి ఇచ్చేసా మీకు చూడండి. ఆ బాక్స్ వద్దు, చీర ఒకటి పట్టుకోవా. బాక్సులు ఎత్తుకుంటా పక్కన బాబు చల్ల. పండు కాలు పైకి ఎత్తమనవా. మిల్కీ ధన్వే కూర్చో నానా. ఆడ కూర్చో అక్క చేతిలో. హాయ్ చెప్పండి అందరు. హాయ్ హాయ్. టిక్ టాక్ కాదు, వీడియోకి. బాగున్నా అత్త. నేను అప్పుడే ఈవినింగ్ వచ్చిన. నించోడే ఎవరెవరి గాళ్ళు అందరూ. ఇట్లా గ్యాప్లో నువ్వు ఇట్లా దీనిలో పక్కకు పోకూడదు. మిల్క్ స్మైల్. పాపకి స్ట్రైట్ పెట్టావా చిన్న పాపకి? మీకొద్దా? చిన్న అక్క అక్క లుకియా లుకియా. స్మైల్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు అమ్మ అయితే బుట్ట బొమ్మ కాదు, ఇక్కడ పుత్తడి బొమ్మ. ఈ ఫంక్షన్స్ చేసే వాళ్ళని పుత్తడి బొమ్మ అంటేనే అందంగా ఉంటది అనుకుంటా. సో ఇంకా అక్కడ అమ్మ కూడా పసుపు కుంకుమ ఇచ్చేసింది. అమ్మ మీన్స్ పుత్తడి బొమ్మ వాళ్ళ అమ్మమ్మ. సో ఇంక ఇక్కడ వచ్చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. ఇక్కడ పక్కన నించున్న లంగావోని అండ్ అక్కడ డ్రెస్ వేసుకొని నించున్న వాళ్ళిద్దరు వాళ్ళ బాబాయ్ కూతుర్లు. సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్యాండిడ్ పిక్స్ ని క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ చేసి తెచ్చిచ్చారు ఈ ఫంక్షన్ లో సర్ప్రైజ్ గా. అసలు వాళ్ళందరికీ చాలా మెమొరబుల్ ఫోటో అంట. ఫుల్ థ్రిల్ అయిపోయింది మా పుత్తడి బొమ్మ అయితే. గోల్డ్ గిఫ్ట్స్ కంటే ఈ గిఫ్ట్ లో ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ అత్తమ్మల మేనత్తలతో పాటి అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో పాటి అలాగే మేనమామ గారితో కలిపి అండ్ పిన్ని మేమందరూ కలిసి కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఫోజుల మీద ఫోజులు ఇస్తున్నారు అనమాట మేనమామ గారు వెనక నించొని. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ పిన్ని అంటే అమ్మమ్మ వాళ్ళ కొడుకులు అనమాట. అందుకోసం వాళ్ళందరినీ వెనకాల నిలబెట్టి సో ఆ పిల్ల కొంచెం ఫోజులు ఇస్తూ ముందర అలా ఒక వీడియో. దెన్ ఇంకా మేము అంటే పిన్ని అమ్మ అందరూ జాయిన్ అయిపోయి తమ్ముళ్ళు అందరూ కలిసి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా రోజులైంది ఇంత పెద్ద అకేషన్స్ చేసి మా ఫ్యామిలీలో మీన్స్ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద అకేషన్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ అందులోనూ చాలా మెమొరబుల్స్ అనమాట. అంటే పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, కొంచెం జాబ్స్ అలా కొంచెం ఏంటంటారు గ్రేట్ఫుల్ గా ఉందన్నమాట ఈ ఫంక్షన్ చెప్పుకోవడానికి కూడా. సో ప్రతి ఒక్కరూ ఒక రేంజ్ లో ఉన్నప్పుడు జరుపుకుంటున్న పెద్ద ఫంక్షన్, అలాగే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిన ఫంక్షన్.
ఇంకా ఒక 2 ఫ్యామిలీలు మిస్ అయ్యాయి, వాళ్ళు కూడా వచ్చింటే చాలా బాగుంది అనిపించింది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, మా అమ్మమ్మకు 5 మంది కూతుర్లు అలాగే 3 కొడుకులు, వాళ్ళ కొడుకు కూతుర్లు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, ఇలా పెద్ద బ్యాచ్ ఇక్కడ ఒక గ్యాదర్ అయిపోయి చేసుకుంటున్న ఈ ఫంక్షన్. మా పుత్తడి బొమ్మ ఫంక్షన్ అంటూ అంతా ఇంత కాదు, ధూమ్ గా జరిగింది. మా అక్క చెల్లెళ్ళ బ్యాచ్ లో, అంటే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళ కూతుళ్ళకి పుట్టిన కూతుళ్ళలో ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట ఇది. సో అందుకని మరీ గ్రాండ్ ఫుల్ అనే చెప్పాలి. ఇంకా అలాగే చాలా రోజుల తర్వాత ఇక్కడ అందరూ ఇలా కలిసి ఉన్నాం కాబట్టి అక్కడ అమ్మమ్మలు, బాబాయిలు, అలాగే వాళ్ళ ఇష్టానుసారానికి వాళ్ళకి ఎవరు బెస్ట్ అన్నట్టు ఉంటుందో వాళ్ళతో పాటు ఒక్కొక్క ఫిక్స్. ఇంకా నేను కూడా మా పుత్తడి బొమ్మకి ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు ఇచ్చాను. మరి చెప్పుకోదగ్గలేదు, కానీ అలానే వద్దన్నారు చెప్పాలంటే మా అమ్మ వాళ్ళందరూ. కానీ నేను పర్లేదు అన్నట్టు, నాకు స్తోమతకు తగ్గట్టు నేను ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. సో దెన్ ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక తొట్టి గ్యాంగ్ లాంటిది పిల్లల బ్యాచ్, ఇక్కడ అందరూ పిల్లల బ్యాచ్. ఇక్కడ శారీ వేసుకుంది ఏంటి, ఈమె కూడా పిల్ల అంటుంది శ్వేత అనుకుంటున్నారా? బేసికలీ ఆమె వచ్చేసి అక్కడ వెనక నించున్న వాళ్ళకి మర్దలే, కానీ పెద్ద అమ్మాయి అంతే. సో దట్ ఇంకా అక్కడ నేను కూడా మర్దలే అన్నట్టు నించుని వాళ్ళతో పాటు అలా సరదాగా తీసుకుంది. ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. ఎండ్లో కూడా ఎందుకంటే బాగా రెడీ అయిపోయాము, అందులో అందరూ కలిసాము. ఒక్కరిని వదిలి ఒకరి ఫొటోస్ తీసుకోవట్లేదు, ఒకరి తర్వాత ఒకరు వచ్చిన అప్పుడల్లా వీడియోస్ ఫొటోస్ తీస్తూనే ఉన్నాం అనమాట. ఈ ప్రేమ అయితే ధూమ్ గా అనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ ప్రేమ అలానే ఉంది, అలాగే ఫ్రంట్ ప్రేమ కూడా అలానే ఉంది. మిల్కీ ఎత్తుకున్నది నా ఓన్ బ్రదరు. అండ్ ఈ పుత్తడి బొమ్మ మేనమామ వచ్చేసి ఇక్కడ పక్కన బ్లాక్ టీ షర్ట్ అబ్బాయి, మా పిన్ని కొడుకు క్యూటీని ఎత్తుకున్నాడు. ఆ ప్రేమ చాలా క్యూట్ఫుల్ గా ఉంది అనిపిస్తుంది. అండ్ ఇలాగే వీళ్ళిద్దరు, ఇంకొక పిన్ని కొడుకులు ఇద్దరు, అండ్ మిడిల్ లో ఉన్న అబ్బాయి ఇంకొక పిన్ని, అలా అందరు పిన్ని కొడుకులు, పెద్దమ్మ కొడుకులు. ఇక్కడ ఇంకా ఎవ్వరు లేరు. ఆల్మోస్ట్ ఊర్లో ఫంక్షన్స్ కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అడావిళ్ళు అనమాట ఇవి. సో ఇక్కడ ఇంకొచ్చేసి మన ఛానల్ కి చాలా ఫన్నీ క్రియేటివిటీలు ఇక్కడంతా. మా పిల్లలు, మా తమ్ముళ్ళు అందరూ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట కట్టండి అనుకుంటూ. సో ప్లీజ్ మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట కట్టండి. అలాగే ఎలా ఉంది అన్నదైతే మంచి ఫ్యామిలీ కామెంట్ ని సో డ్రాప్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఆల్మోస్ట్ అంతా ఎండుకు వచ్చేటప్పుడు పిల్లని ఏదో ఇలా మేనత్తలు పట్టుకొని లేపాలంట, అలా ఒక జస్ట్ ఫోజ్ కోసం అలా లేపుతూ ఉన్నారు అన్నమాట. సో ఇంకా సరదాగా మిల్కీతో కూడా అదే తీపించుకున్నా, ఈ రాక్షసు లాగా వచ్చింది పిల్ల. సో ఇంకా చిన్న క్లిప్స్ అయితే అక్కడక్కడ ఇంట్లోపల బయట అలా తీసుకున్నవి సో మెమొరబుల్ గా ఉంటాయని చెప్పేసి యాడ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్ గా ఏంటంటే మా పుత్తడి బొమ్మ హోలీ ఫంక్షన్ ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది, ఎలా అనిపించింది అన్నదైతే ఒక కామెంట్ చేయండి. ఓవరాల్ ఇది వచ్చేసి మా నంద్యాల కలికోల్పల్లి వెంకటరామరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అన్నమాట. సో దాన్ని ఇంకా అలా చిన్న క్లిప్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి యాడ్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ తర్వాత, అమ్మ కంటే ఎక్కువ అనే చెప్తాను, అది మా పిన్ని, లాస్ట్ పిన్ని. అండ్ ఇది నా ఫ్యామిలీ, పుత్తడి బొమ్మతో మా తమ్ముడు క్యూటీ, నేను మిల్కీ, వీళ్ళిద్దరు. ఈ ప్రేమ అయితే ఇంకా హైలైట్ అనే చెప్పాలి. దెన్ ఇక్కడ వచ్చేసి మేనత్తలతో పాటు ఫైనల్ గా మా పుత్తడి బొమ్మకి ఆరతి, దృష్టి ఆరతి తీస్తూ ఉన్నారు. సూపర్ గా ఉంది కదా. ఈ శారీలో నాకైతే లెహంగా కంటే శారీ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఈ పిల్లకి ఏ డ్రెస్ సూటబుల్ అనిపించింది అన్నదైతే డ్రాప్ చేయండి. అలాగే చిన్న ఆ క్యాండిడ్ పిక్స్. మా అమ్మమ్మ, ఈ ఒక్క అమ్మమ్మ ఇంత పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసింది. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా.